A1 A2 A3 వెనకాల తర్వాత అన్న కట్టుకో పైసలు నేను చూసుకుంటాం అన్న. తర్వాత ఫోన్ చేస్తే అన్న పైసలు లేవన్నా. ఇంకోటి ఫోన్ చేస్తే అన్న మా ఇంట్లో దగ్గర నన్ను నేను వెళ్ళిపోతా ఫస్ట్. ఇంకోటి ఫోన్ చేస్తే అన్న ఏడున్నావు అన్న. అరే తిన్నావా లేదు. అరే పైసలు రా కాదు. మళ్ళీ ఫోన్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది అర్జెంట్. మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఐఫోన్లో ఏముండదురా అందరికి చెప్తున్నాను వినండి. ఐఫోన్లో ఏముండదు. నువ్వు తీసే కంటెంట్ బరాబర్ ఉందని వెళ్ళిపోతుంది. వాడు ఏం చేస్తుందంటే చదువుతలేడు ఏం చేస్తాడు. వాడు కూడా ఏదో పని చేసుకుంటున్నాడు. అలా మొత్తం హైదరాబాద్ మొత్తంలో స్క్రాప్ ఎక్కువ తయారైపోతుంది. అయితే ఈ రోజు నేను ముందుకు ఎందుకు వచ్చిన అంటే వీళ్ళంతా దెంగేసే నాకు తెలిసి ఇంకో 3-4 వీడియోస్ తర్వాత మీ అందరికి నా ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ అయితే నేను ఇవ్వబోతున్నా. నీకు అట్లా అర్థమైందా? నీకు బి అర్థం కాదు నువ్వు ఈ వీడియో మొత్తం చూసే వరకు. హలో గాయ్స్, ఫైనల్ అయితే బాక్స్ క్రికెట్ అయిపోయింది. మస్తు ఆడేసినాం అనుకో. ఎంజాయ్ పక్క పెడితే చోట నా చిన్న ఉన్నప్పుడు నుంచి అనుకుంటున్నా ఒక ఆశ అనేది ఆశ నెరవేరిపోతుంది. వాళ్ళ అన్నకి నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఏం ఆశ అన్న ఇంతకు? ఏం ఆశ అంటే 16 మంది అనాథలకి అన్నదానం చేసి అన్నారా. మీరే 16 మంది అనాథలు. చూసాం ఇక ఏం చేస్తారు. 16 మంది అనాథలకి ఖాళీ చూడరు. ఖాళీ వాళ్ళంతా అనాథ పిల్లలు అంతా ఆడ నుంచొని ఉన్నారు. ఇక మొత్తం 1 2 3 4 5 6 7 8 కనిపిస్తురా 10 11 12. ఇగో గైజా వీడియోలో ఏం చెప్పినా అనుకుంటున్నావు? సర్ప్రైజ్ కాదు. 16 మంది అనాథలకు అన్నదానం చేస్తున్నా అని చెప్పినని. నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ అనాథ పిల్లలకి అన్నదానం కార్యక్రమం మేము స్టార్ట్ చేసినాం కదా. ఇలాంటి 16 మంది ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 20 మంది ఇక కొంతమంది స్టాచ్యూ చెప్పారు ఎందుకు పెట్టుకోవాలి. అడకాయం చేసింది స్టాచ్యూ కాదు. ఇప్పుడు బిర్యానీ రాగానే ఉరుకుతారు, అలర్ట్ అయిపోతారు అంతా. వాళ్ళు ఎట్లా వెయిట్ చేస్తారు. కాదురా వాళ్ళు ఏమడుగుతారు అంతగానో. ఏమడుగుతారు అంటే చూపెడుందని అడుగుతారు. సో నేనేం చెప్పిన అంటే ఇందాక తిన్నోళ్ళంతా వాష్ బేసిన్ లో చేయి కడుకుంటారు, కింద బకెట్ పెట్టినారు. ఆ సూప్ అంతా వాళ్ళకి అడుకున్నాక వస్తుంది. ఆ సూప్ ఆ బౌలర్లో వేసుకొని వచ్చేసి వేడి చేసి తీసుకొచ్చి ఎంతమంది ఉన్నారు ఆడోళ్ళు. త్రిష వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయింది. 1 2 3 మన టీం అందరూ. చిట్టి కూడా వెళ్ళిపోయింది. అండ్ చిట్టి వెళ్ళిపోయింది. త్రిష ఇద్దరు వెళ్ళిపోయింది కాబట్టి 2 మైనస్ 16 మంది ఉన్నారు. ఈ 16 మందితోనే తిన్న ప్లేట్లు కడుగుపిస్తాయి. ఇప్పుడు ఎంత వేస్తుంది బిల్లు? సారీ ఇట్లా అవుతున్నాడా చూపిస్తాను. అసలు చోట నాకు తెలియదు సీన్ ఏమైపోతుందంటే నేను ఫుడ్ క్యాన్సిల్ చేసేసిన. ఇప్పుడు వాళ్ళందరూ ఫుడ్ కోసం వెయిట్ చేస్తారు. ఫుడ్ ఎప్పుడు వస్తుంది అది కానీ చోట నాకు అక్కడికి వచ్చిన నా ఫుడ్ ఏందన్నా ఇంకొస్తలేదు. ఏంది అన్నా ఫోన్ చేసి ఒక ట్రే గుడ్లు తీసుకొని పెట్టుకోమని చెప్పు. 30 వస్తాయి. నాకంత టైం లేదు కానీ మనకు మస్తు అయిపోతాయి. నాకంత టైం లేదు కానీ కింద ఎవరన్నా ఉంటారు కదా తింటుంటే వాళ్ళ ప్లేట్లకి వెళ్ళి ముంచుకొని తిని ఇంకొస్తలేడు కానా ఇంకెప్పుడు వస్తలేదు. ఆల్రెడీ 15 నిమిషాలు అయింది గాయస్. ఆర్డర్ చేసి 15 నిమిషాలు అయింది. వచ్చి ఇంకో 15 నిమిషాలు అయింది.
ఎప్పుడు వెళ్తాం మేము టైం చూపెడతా టైం ఎంత అవుతుంది బర్త్డే కూడా అయిపోయింది హ్యాపీ బర్త్డే అయిపోయింది బర్త్డే వన్స్ అగైన్ బిలేటెడ్ అన్ని కలిపి లవ్ యూ హ్యాపీ బర్త్డే పుట్టినరోజు థ్యాంక్ యూ బర్త్డే బిల్ కట్టి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఈడ చెప్పింది ఇంకా అది చూడు టైం చూడు ఎంత అయింది నేను చెప్పినాక గుర్తుకొస్తున్నాయి ఏంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అంట అదంట ఇదంట చూడని అంటారు పొద్దున్న రాగానే ఒకడు కనిపాడు మళ్ళా ఇప్పుడు ఏముంది తెలిసాడా బండి తినడానికి వచ్చిరన్న దావత్ లేదు అది లేదు గ్రూప్ లా 10 మెసేజ్లు గుత్తా 10 కాల్ చేస్తా ఇన్ని చేసిన అన్న రోజు బయట అన్న మమ్మీ తిడుతుంది అన్న మమ్మీ తిడుతుంది రేపటి నుంచి పక్క వస్తాను నేను మా కిరికిరి అదే దావత్ చేస్తున్నాం అన్నాం అనుకో అన్న చుట్టూ మమ్మీతో ఒక్కసారి ఫోన్ మాట్లాడని వస్తాను గైస్ అన్నాము ఇప్పుడు మనకు మండికి తిందామని చెప్పి మనం వచ్చినాం మనం ఆర్డర్ చేసినాం ఓకే బాగానే ఉంది అంత బాగానే ఉంది ఆయన ఆర్డర్ చేసినాక ఇంకా 25 మినిట్స్ ఏమవుతుంది ఆయన ఏమంటుండే ఇప్పుడు ఆయన అడిగితే ఏమంటుండే తెలుసా హండీ దంపే అంటే అన్నం ఇంకా అవుతుంది ఇంకా టైం పడుతుంది కూర్చోర్రి లేకపోతే ఇంకేరంటే నీకు అట్లా అర్థమైందా నీకు బి అర్థం కాదు ఈ వీడియో మొత్తం చూసే వరకు అసలు చుట్టూ నాకు బి తెలియదు సీన్ ఏమైపోతుందంటే నేను అక్కడ ఫుడ్ క్యాన్సిల్ చేసేసిన హైలైట్ ఏంటంటే దీన్ని బరాబర్ ప్రాఫిట్ చేసేది మాత్రం ఇద్దరే ఇలా ఎందరు ప్రాఫిట్ చేసేది ఇద్దరే A1 A2 వీళ్ళు ముగ్గురు కలిసి 16 మంది తినేది ఇల్లు ముగ్గురు తినేస్తారు 16 మంది తినేది ఇల్లు ముగ్గురు తినేస్తారు ఇప్పుడు ఇంటే పోయింది ఇట్లా కార్ ఆపగానే చలో భయానికి కిరికిరి చోట డోర్ బి దిగడు ఒక్కడు బి కనిపెడు దింగేస్తారు వెళ్ళిపోతా ఫస్ట్ నేను సిగ్గు లేకుండా తినిపిస్తున్నారు తిన్నారు విశ్వాసం పెట్టుకొని జర వీడియోలు ఉందా కానీ రర్రా వీడియోలు తినాలి అయిపోగానే ఆర్ఎస్బి చూసినాం సంక్రాంతి ఏమైంది ఫుడ్ బాక్సులు గీక్సులు అన్ని అయిపోయింది డీలింగ్ దానికి ఇదే అన్నా లేదన్నా నేను రాను పైసలు ఇస్తారు అన్నా చోటనా పైసలు నేను అలాగే ఇంకా హైడ్ చెప్పిన అరే మనిషి తీసుకొని మనం అంతా ఇంకా సెటప్ వేసుకున్నాం లైటింగ్ సెటప్ గిటప్ అనుకుంటే ఓకే అన్న అన్నారు రేపు పండగ ఉన్నప్పుడు లేవు ₹1 లేవు నా దగ్గర మమ్మీ రేషన్ బిల్ కట్టాలి ఇప్పుడు కరెంట్ బిల్ కట్టాలి అన్న నీకు తెలుసా మా అమ్మ చిట్టీలు వేస్తుంది అంటాడు 500 చిట్టీలు ఇచ్చాను వీళ్ళకి ఎంత మంచి చెప్పిన తెలుసా అరే సంక్రాంతి మస్తు చేద్దామని అంటే చేద్దాం అరే అయిపోతుంది నువ్వు ఏమన్నీ కాదు 5 days ముందు ఉన్నప్పుడు చెప్పి ఇవన్నీ చెప్పకన్నారు తీసుకొచ్చి తిరుచోడు 2 days ఉన్నప్పుడు తర్వాత కట్టుకో పైసలు నేను చూసుకుంటాం అన్న తర్వాత ఫోన్ చేస్తే అన్న పైసలు లేవన్నా ఇంకోటి ఫోన్ చేస్తే అన్నా మా ఇంట్లో దగ్గర నన్ను ఇంకోటి ఫోన్ చేస్తే అన్నా ఏడున్నావు అన్న అరే తిన్నావా లేదు అరే పైసలు రా మళ్ళీ ఫోన్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది అర్జెంట్ మళ్ళీ ఫోన్ చేస్తాడు గ్రూప్ మొత్తం ఏం చేయాలి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టాలి ఇప్పుడు శ్రీధర్ అని బర్త్డే అయింది ఈరోజు అయ్యింది కాబట్టి ఈరోజు అందరికి ట్రీట్ చేయాలి హ్యాపీ బర్త్డే ఫస్ట్ నా బర్త్డే అయితే నేను అందరికి పక్క ఇవ్వాలి అనుకో మస్తు ఉంటుంది సో నేనైతే ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చిన అంటే వీళ్ళంతా దెంగేస్తే ఇప్పుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు మీ బర్త్డేకి మీరు దావత్ అన్నాను నిజం చెప్తున్నా బర్త్డే 2 నెలల ముందే దెంగేస్తారు 2 నెలల ముందే ఊర్లో అన్ననే కదా అన్న 2 నెలలు షిఫ్ట్ చేసి కొత్తిల్లు ఆ రెంట్ కరెంట్ బిల్లు ఇంట్లో సామాను మా అమ్మ పని చేస్తలేదు మా అయ్య ఏమో దెంగే అంటే ఒక కొత్తిల్లు చూద్దాం అనుకుంటా నేనే అని చెప్పి పెద్ద పెద్ద ప్లాన్ చెప్తారు ఏం చేయలేము వీళ్ళకి బరాబర్ చెప్పింది రామేశ్వరం పోదాం లేకపోతే ఫామ్ హౌస్ పోదాం మనం అందరం కలిసి అని చెప్పిన నాకు తెలిసి ఇంకో 3-4 వీడియోస్ తర్వాత మీ అందరికి నా ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ అయితే నేను ఇవ్వబోతున్నా అండ్ అందరి గురించి ఈ ఛానల్ గురించి ప్రతిదీ మాట్లాడబోతున్నా ఆ వీడియోలో అభిగాడు మొన్న ఫోన్ చేసి ₹1000 కొట్టరా అవి అంటే అన్న ఫస్ట్ రాను ₹19 రీఛార్జ్ బాత్రూమ్ నేను ఉన్నా నాకు ఏది ఇంతగానో వచ్చింది
వచ్చిన తర్వాత ఏది వచ్చినాక కూడా నువ్వు శాలరీ కానీ లేకపోతే పైసలు ఇవ్వకపోతే నీకు వాల్యూ ఉండదు ఇంట్లో. ఏం చెప్తారు? ఈ ఏజ్ వచ్చినా కూడా నువ్వు ఇవ్వకపోతే మా మమ్మీ అర్థం చేసుకుంటుంది, మా ఫ్యామిలీ అర్థం చేసుకుంటుంది కాబట్టి నేను ఇంకా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఇంకా సో 1 ఫైన్ డే ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఒక స్టెప్ వేసినాం, అట్లా స్టెప్ వేసుకుంటూ వస్తున్నాం. నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ ఏజ్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రెషర్ పెట్టి అండ్ ఇంకా కొత్తగా నేను రీల్స్ కూడా చూస్తున్నాను తొందరలో. ఆ రీల్స్ ఎట్లున్నాయంటే మొన్న ఒక పోరోడు మా ఏజ్ నాకు తెలిసి ఒక 16-17 ఉంటుంది. 16 కాదు, లెవెల్ 12 ప్లేస్ ఉంటుంది, అంతే ఉంటుంది. వాళ్ళమ్మ రోజు కష్టపడుతుంది పాపం, మార్కెట్లో పనిచేసి చేపలు అమ్ముకుంటా బాగా కష్టపడుతుంది. వాడేం చేస్తుందంటే చదువుతలేడు, ఏం చేస్తాడు వాడు కూడా ఏదో పని చేసుకుంటున్నా వాళ్ళ అమ్మతో. వాళ్ళమ్మ వచ్చిన పైసలు ఎంత వస్తాయి కాసి ఓ గట్టి కొంటే ఓ 900 ఏమో 1000 రూపాయలు ఎంతో కొంత వస్తాయి. కష్టానికి సరిపోతాయి. వాడు ఎంత టార్చర్ పెట్టి వాళ్ళ అమ్మతో కొనిపిస్తున్నాడు. ఐఫోన్లు అనుకుంటారు, ఐఫోన్లో ఏముండదురా అందరికి చెప్తున్నా వినండి. ఐఫోన్లో ఏముండదు, నువ్వు తీసే కంటెంట్ బరాబర్ ఉందని వెళ్ళిపోతుంది. ఐఫోన్లో చిన్న ఐఫోన్లు అది ఇప్పుడు నువ్వు ఐఫోన్ 50,000 కొంటావు, షోకి వెళ్ళిపోతుంది. బరాబర్ చెప్తున్నా 2 months ఉంటుంది షో, దానితో వెళ్ళిపోతుంది. అట్లా ఉండకూడదు. ఐఫోన్లని అవన్నీ ప్రెజర్, ఇంట్లో ప్రెజర్ పెట్టకూడదు. నీకు దమ్ము ఉంటే అంత కష్టం ఉంటే పైసలు నువ్వే దాబెట్టు. ఒక వండి తీసుకొని నువ్వు కష్టపడిన పైసలలో రోజుకు ఒక 100 రూపాయలు లేకపోతే నెలకు ఒక 100 రూపాయలు తీసి అందులో వేసినాం అనుకో, సేవ్ అయిన తర్వాత ఆ సేవ్ పైసలు కొడుకు అట్లున్నా. కానీ ఇంట్లో ప్రెజర్ పెట్టాడు సరేనా. ఎందుకంటే నేను ఆ వీడియో చూసి మస్తు బాధ చేసిన. వాళ్ళ అమ్మ మస్తు ఏడ్చుకుంటా పైసలు ఇస్తున్నాడు, వాడు మస్తు పుష్ అవుతుంది. ఆ బాధ అర్థమవుతుంది అని ఇంకొకటి ఏం చెప్పాలంటే కొంతమందికి ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నంత వరకు ప్రెజర్ పెడతారు. ఒకవేళ సమ్ టైం డాడీ మమ్మీ మన అయిపోయిందనుకో వాళ్ళకి, మనకు ఒక చెయ్యి ఇరిగిపోయినంటే మీరు అప్పుడు ఏం చేయలేదు. ఏమున్నా ఇప్పుడు ఏదో జాబ్ గీబో కష్టపడి 10 పైసలు వెనకాల వేసుకుంటే తర్వాత మీ ఇంట్లో ఎవరు లేకపోయినా నీకు అలపైన నువ్వు మంచుకో. నా గురించి కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి టీచ్ చేసే ముందు నువ్వు కరెక్ట్ ఉన్నావా అని చెప్పేసి ఒక క్వశ్చన్. సో నేను అది కూడా చెప్తాను బ్రో, బరాబర్ చెప్తున్నా. నేను మీ ఇంట్లో మీ అమ్మ నీకు బాగా సపోర్ట్ చేసి, బాగా అంటే పిచ్చ పీక్స్లో సపోర్ట్ చేస్తుంది. అరే నేను ఉన్నానని నేను చూసుకో, నీ అంతలో చూసుకోరా అని చెప్పినప్పుడు మాత్రమే నువ్వు దానికోసం బాగా కష్టపడు. లేదు ఆమెకి ఇష్టం, మీ మమ్మీకి ఇష్టం లేదు, మీ అయ్యకి ఇష్టం లేదు, మీ అమ్మకి ఇష్టం ఉంది, మీ డాడీకి ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు కష్టపడి ఇష్టం ఉన్న పని కూడా కష్టపడు. అంటే ఇప్పుడు ఏముంది, పొద్దున్న సాయంత్రం దాకా పని చేయి, సాయంత్రం కంటెంట్ లేకపోతే నీకు హాలిడే ఉన్న రోజుది అట్లా గ్యాప్ ఇచ్చుకుంటా. అంతేగాని ఆ ప్రెజర్ పెట్టాను. ఎందుకంటే నువ్వు కష్టపడితేనే మీ ఇంట్లో లేదు. నాకు మా అమ్మ సపోర్ట్ చేస్తుంది, మా అన్న సపోర్ట్ చేస్తాడు, మేమందరం మా మమ్మీకి ఇదంతా సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేనేం పని చేయకపోయినా నన్ను ఏమో అనరు. సో అందుకనే నేను ఈ వీడియోస్ అవన్నీ బాగా ఇంకా గ్రోత్ అనేది మా అమ్మాయి తెలుసు. నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతానండి. అండ్ ఎవరెవరు చూస్తున్నారో అండ్ నా ఫాలోవర్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ, నా ఫ్యాన్స్ కానీ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ఈ మెంటల్ నాకు కొడుకు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడని చెప్పి తెలుసు. సో అందుకనే నేనేం చెప్తున్నా, మీరు ప్రెజర్ ఏం పెట్టకండి మీ ఇంట్లోకి. మీకు నచ్చిన పని మీకు నచ్చినప్పుడు చేయకూడదు. ఎట్లా అంటే కొంచెం టైం తీసుకొని చేయండి. మీ ఇంట్లో ఓకే అన్నప్పుడు చేయండి. ఫుల్ సపోర్ట్ ఉంది అంటే చేసేసేయండి. నేను ప్రతి ఒక్క విషయం నేను నా సక్సెస్ రోజే మాట్లాడతాను. నాలో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్నో ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నా సక్సెస్ అయిన తర్వాత మాట్లాడతాను. అయినా కానీ మేము ఇంత కష్టపడి అంతా చేస్తే మాకు సపోర్ట్ వస్తలే. వాడు కూడా పోరాడు, అరే పెట్టే షారే డైలాగ్. హైదరాబాద్ మొత్తం ఏముంది నిజంగా లిటరల్లీ నేను చెప్తున్నాను, హైదరాబాద్ మొత్తంలో స్క్రాప్ ఎక్కువ తయారైపోతుంది. స్క్రాప్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన ఏజ్ 14 or 12 ఉంటుంది. బెట్టే గుట్టే సాలే బొమ్మది కొట్టేస్తా గుంచేస్తా అని చెప్పేసి అలా మాట్లాడిన వాళ్ళే రేపు పొద్దున్న రౌడీలాగా మారుతున్నారు. అదే చిన్నగా ఉన్నప్పటి నుంచి కొంచెం మంచిగా అంటే అటు సరే వీడియోలు తీస్తున్నాడు అంటే కొంచెం మంచి వీడియోలు తీపియరు అండి. అంతేగాని కంటెంట్ వీడియోలు తీపియరు, లేకపోతే వీడియోలో తీపియకండి, ఫోకస్ చేయమని చెప్పండి. అంతే బేటే గీటే అనుకుంటా ఉన్నాడు అనుకున్నాను. నేను చేయలేమని
రేపు పొద్దున ఏమైతాడు ఇద్దరు రౌడీ అవుతాడు, ఇంకొన్ని నరుకుతాడు ఆ కేసు ఈ కేసు ఇది ఎలా కూడా ఉంటది. సో నరకుడేమో వాల్యూ పోతుంది అసలు ఈ హైదరాబాద్ వాల్యూ పోతుంది. 15 minutes నుంచి తీస్తున్నాము, వాడు వస్తాడా జరుగు ఇక మస్తు అయిపోయింది తలకే తెచ్చి అలా ఆనందాలు చూడరి. చరణ్ పండుకున్నవారా నువ్వు? అరే రే 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 ఆగు ఒక్క నిమిషం ఆగు, ఇది మార్పిస్తున్నా నేను. ఓన్లీ వింగ్స్ కదా అన్నది, కప్పలు వచ్చినాయి. సిగ్గు లేకుండా అందరూ తింటున్నాను, మా వాడిని కూడా తినిపిస్తలే. ఇగో జనం నేను తినిపిస్తున్నాను. బాగుందా? అరే అరే చెప్పురా బయట చెప్పురా. బాగుందనా? నిజం బాగుందనా అంటే చూడని కూడా చూస్తలేవు. అరే చెప్పురా ఎట్లుందా? అరే ఎట్లుందిరా? నిజం చెప్తున్నా, బాగుందన్న, మస్తు ఉందన్న. వాళ్ళు తింటుంటారు, మనం చూస్తుంటారా. ఎట్లుంది? అరే మెల్ల మెల్ల ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? కైసే అచ్చా స్టేషన్ తో పని చేద్దామా? వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోయి వేరే దగ్గర పోయి తిందామా? ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. బతకనిస్తలేరా నిన్ను బతకనిస్తలేరా ఇల్లు? ఇంకో చూడరు బాయ్, వీళ్ళు ఎట్లా చేస్తుర్రు. వీళ్ళకి ఇప్పుడే వచ్చింది భయ, ఇటు చూడరి. అందరు కూర్చుంటా భయ, ఏం చూస్తున్నారు చెప్పలేం భయ. ప్రసెంట్ అవర్ చూడు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 2 నిమిషాలు అయితే ఏడైనా స్లీప్ వేస్తాం. అంతేనా? లేపుతారా లేపరు. వాళ్ళకి మండి ఎట్లా తినాలో తెలుస్తుంది. ఎంత నిదానంగా తింటే అంత టేస్ట్ నీకు వస్తుంది. అర్థమైంది? అందుకని మెల్లగా తిన్నాం మేము. ఎంత నిదానంగా తింటున్నాం, ఎంత నిదానంగా తింటే అంత టేస్ట్. మొత్తానికైతే మస్తు తినేసినాం, మస్తు ఎంజాయ్ అయిపోయింది మనది. ఏమంటావు ఇంకా చింటూ బాయ్? తినబోతున్నాను ఇంకా. ఏమిటండి మీరు మాట్లాడేది? అడుగు మళ్ళా పడ్డే పోయింది, ఎందుకు అట్లా? అయ్యో వద్దు మళ్ళా. మళ్ళా తెలిసి చిట్టి కానీ కడుపు ఎవడు ఆపలేడు అంటున్నా నేను. రెస్టారెంట్ పేరు ఫుడ్ గైడ్ అయితే మంచిగా క్వాలిటీ. వీడియో అయితే అయిపోయింది, మళ్ళా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఫుడ్ గిడ్ అయితే మాత్రం మ్యాడ్ ఉంది. చలో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఓకే బాయ్.